హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. ఎర్రకోట విచారణ 1945 నవంబర్ 5న ఎర్రకోటలో విచారణ జరగడం అనేది జరిగింది. అసలు ఏంటిదంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆజాద్ హిందూ ఫౌజ్‌లో పనిచేసినటువంటి వారు ఆంగ్లేయులకి యుద్ధ ఖైదీలుగా పట్టుబడిర్రు. ఈ యుద్ధ ఖైదీలని ఎర్రకోటలో విచారించడం అనేది జరిగింది 1945 నవంబర్ 5న. వీరిలో ముఖ్యులు ఎవరంటే షానవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగల్, గురుదయాల్ తిల్లాన్ మొదలైన వారు విచారణకు గురయ్యారు. వీళ్ళు అక్కడ విచారించబడినటువంటి వారు. ఆ ఆ సమయంలోనే శ్రీనగర్ ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఆంగ్ల ప్రభుత్వాన్ని ఆ యుద్ధ ఖైదీలని విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేసినాడు. దీంతో పాటు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యుద్ధ ఖైదీల తరపున వాదించడానికి ఒక న్యాయవాదుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ న్యాయవాదుల్లో ముఖ్యమైన వారు ఎవరని చూస్తే ముఖ్యమైన వారు భూలాబాయ్ దేశాయి, జవహర్లాల్ నెహ్రూ, తేజ్ బహదూర్ సఫ్రు, ఆసఫ్ అలీ మొదలైన వారు ఈ కమిటీ న్యాయవాదుల కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి నాయకత్వం వహించిన వారు ఎవరంటే భూలాబాయ్ దేశాయ్. ఫైనల్గా శిక్ష విధించబడింది. అనంతరం శిక్ష విధించబడినటువంటి అనంతరం క్షమాభిక్షతోటి వీరిని విడుదల చేయబడినరు. అంటే వీరిపై శిక్ష విధించబడింది. తర్వాత క్షమాభిక్ష చేసి వీరిని విడుదల చేయడం అనేది జరిగింది. ఇది ఎర్రకోటలో జరిగినటువంటి విచారణ. ఎప్పుడు 1945 నవంబర్ 5. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.